హరే కృష్ణ. నాకు వంటేం చేయాలనిపించినప్పుడు, ఒక్క పూటకే చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా చేస్తాను. కర్రీ లేకుండా మీరు కూడా చూసేయండి. ఆ లోపల మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఒక ఊర్లో అర్జున్ అనే ఒక అబ్బాయి ఉండేవాడనమాట. అతనికి చిన్నప్పటి నుంచి కొత్త కొత్త ప్లేసెస్ చూడాలి. అలాంటి ప్లేసెస్ చూస్తే హ్యాపీనెస్ వస్తది అని చెప్పి వరల్డ్ టూర్ చేయాలనుకుంటాడనమాట. తనకొకసారి 20 రాగానే వాళ్ళ ఇంట్లో చెప్పేసి, నేను వరల్డ్ టూర్‌కెళ్తున్నానని చెప్పేసి ఓ బ్యాగేసుకొని స్టార్ట్ అయిపోతాడనమాట. వాళ్ళ అమ్మకి కొంచెం భయమేసినా కూడా అతని గురించి తెలుసు కాబట్టి ఇంకా ఓకే అని చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపిస్తదనమాట. ఈ అబ్బాయి చాలా ప్లేసెస్ తిరుగుతూ ఉంటాడు. ఓషన్స్ చూస్తాడు, రివర్స్ చూస్తాడు, చిన్న చిన్న కెనాల్స్ చూస్తాడు, మౌంటైన్స్ చూస్తాడు. ఆహ్, చిన్న చిన్న సెలయేర్లు, మంచి మంచి ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ చూస్తూ చూస్తూ చాలా ప్లేసెస్ తిరుగుతూ చాలా మందిని కలుస్తూ అలా వెళ్తూ ఉంటాడనమాట. తనకి ఆ ప్లేసెస్ అన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది. కానీ ఏదో వెలితి సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్నట్టుగా అనిపిస్తది. ఒకసారి ఒక చోట రిలాక్స్ అవుతూ ఉండగా పక్కన ఒక చెరువు దగ్గర ఒక ముసలాయన కూర్చొని ఉంటాడనమాట. ఆయనను చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఈ అబ్బాయి అతని దగ్గరికి వెళ్ళి, "నేను చాలా ప్లేసెస్ తిరిగాను, చాలా మందిని కలిసాను. కానీ నాకేదో వెలితిగా, ప్రశాంతంగా లేకుండా ఉంది. నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నావు. ఎందుకు ఏంటి రహస్యం?" అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలాయన పక్కనున్న కొండను చూపిచ్చి, నీటిలో ఉన్న రిఫ్లెక్షన్‌ని, నీడని చూపించి, "చూసావా ఆ కొండ చూడ్డానికి ఎంత కఠినంగా, రఫ్‌గా ఎలా ఉందో, కానీ నీటిలో తన నీడని చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా, సాఫ్ట్‌గా కనిపిస్తుంది. నీ కోరిక గూడా అలాంటిదే" అన్నాడు. ఆ అబ్బాయి అర్థం కాలేదు. "మళ్ళీ చెప్పండి" అన్నాడు. "నువ్వు ఎక్కడో నీ సంతోషాన్ని వెతుకుతున్నావు. బయటెక్కడో నీ సంతోషాన్ని వెతుకుతున్నావు. కానీ నీ సంతోషం అనేది నీ లోపలే దాగి ఉంటుంది. నీ స్ట్రెంగ్త్ ఏంటి? నీ వీక్‌నెస్ ఏంటి? అనేది తెలుసుకున్నప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు" అని చెప్తాడు. అతనికి అర్థమవుతుందనమాట. తిరిగి ఇంటికొచ్చేస్తాడు. అప్పటినుంచి ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఉంటాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ జర్నీ ఈజ్ ద జర్నీ వితిన్ యువర్ సెల్ఫ్.